ఇరు తెలుగు రాష్ట్రాల్లో కందిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్లో అధిక శాతం వర్షాధారంగా సాగవుతుంది, కానీ రబీలో మాత్రం ఆరుతడి కింద సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో 150 నుంచి 180 రోజులకు అందివచ్చే కంది పంట రబీలో సాగు చేసినప్పుడు 120 నుంచి 130 రోజులకే పూర్తవుతుంది. దీనికి తోడు శనగపచ్చ పురుగు సమస్య కూడా ఈ కాలంలో తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రబీ కందిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. తొలకరిలో విత్తిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన ప్రాంతాల్లో రబీ కందిని సాగు చేసుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. యాసంగి కంది పంట అనేది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకునవచ్చు. ఈ పంట ముఖ్యంగా వానాకాలంలో స్వల్పకాలిక పంటలు వేసిన తర్వాత మనకి సెప్టెంబర్, అక్టోబర్ పంట కాలంలో మనం ఈ యొక్క యాసంగి కంది పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ వానాకాలం కంది పంట 160 నుంచి 180 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. కానీ యాసంగి కంది పంట మాత్రం 120 నుంచి 130 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. ఈ యాసంగి కంది పంట సాగుకి మనకు మధ్యకాలిక రకాలు ఎంచుకోవాలి. తెలంగాణ కంది 3 అంటే TDRG 15 అనే రకం చాలా అనుకూలమైనది. సో ఈ రకం ఎండు తెగులను తట్టుకుంటుంది, దాంతోపాటు వెర్రి తెగులను కూడా తట్టుకుంటుంది. దాంతోపాటు హనుమ అనే రకం TDRG 4 అనే రకం, ఇది కూడా ఎండు తెగులు దాంతోపాటు వెర్రి తెగులను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే ఆశా అనే రకం, దాంతోపాటు రుద్రేశ్వర్ WRG 65 అనే రకం, దాంతోపాటు LRG 41 అనే రకం. సో ఈ రకాలు మధ్యకాలిక రకాలు, 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగిన రకాలు, ఒక ఎకరాకి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇవ్వగలిగిన రకాలు. సో ఈ రకాలన్నీ కూడా యాసంగి కంది పంట కాలానికి అనుకూలం. ఒక ఎకరాకి 4 నుంచి 6 కిలోల విత్తనం అవసరం పడుతుంది. విత్తుకునే ముందు మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ కానీ తైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఎండు తెగులు అధికంగా ఉన్న పరిస్థితుల్లో 1 కిలో విత్తనానికి 10 గ్రాముల టైకోడర్మా విరితో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ విత్తనాన్ని విత్తుకునే ముందు ఒక ఎకరాకి సరిపోయే విత్తనానికి అంటే 4 కిలోల విత్తనానికి ఒక 200 గ్రాముల రైజోబియంతో కనుక విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ యొక్క వేరు ఉడిపల్లో నత్రజని స్థిరీకరణ జరిగి మనకు నత్రజని అందించే అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే మనం పంట విత్తిన తర్వాత 48 గంటల లోపు ఈ యొక్క పెండుమితిలితో ఒక ఎకరాకి 1.3 నుంచి 1.6 లీటర్ల వరకు ఈ యొక్క కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అయితే పంట పెరిగిన తర్వాత అంటే పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉన్న పరిస్థితుల్లో కూడా మనం పైనుంచి కలుపు మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు చాలా వరకు కలుపు నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో మనం కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడే మనం ఈ యొక్క కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకు అనేది ఎక్కువగా ఉన్న గమనించిన పరిస్థితుల్లో ఇమాజిత్పిర్ అనే కలుపు మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే గడ్డి జాతి కలుపు మనం అధికంగా ఉన్న పరిస్థితుల్లో క్విజులపా పిత్తలి అనే కలుపు మందు 400 ml 200 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గడ్డి జాతి మరియు వెడల్పాటి కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక మనం గమనించినట్లయితే ఎకరాకు 16 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం అవసరం అవుతుంది. సో ఈ మోతాదును అందించడానికి మనం విత్తుకునే సమయంలో ఒక బ్యాగు DAPని కనుక వేసినట్లయితే పంట పూర్తి కాలానికి సరిపోయే విధంగా ఈ యొక్క పోషకాలను అందించుకునే అవకాశం ఉంటుంది. ఈ యాసంగి పంట కాలం కాబట్టి ఎక్కడైతే మనకు బెట్ట పరిస్థితులు గమనించిన పరిస్థితుల్లో సో 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా లేదంటే ఒక 10 గ్రాముల మల్టీకే. సో దీన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ బెట్టను తట్టుకునే పరిస్థితి మనం కల్పించవచ్చు. దాంతోపాటు ఎక్కడైతే పూత రాలిపోవటం వీటన్నిటిని కూడా మనం తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పైనుంచి పోషకాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా మనం బెట్టను తట్టుకునే శక్తి అనేది కల్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటి యాజమాన్యంలో మనకు పంట పూర్తి కాలంలో 4 నుంచి 5 తడుల వరకు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శాఖీయ దశలో, దాంతోపాటు ఈ మొగ్గకు ముందు దశలో అంటే పూతకు ముందు దశలో, తర్వాత కాయ పెరిగే దశలో. సో ఈ దశలు చాలా సున్నితమైనవి కాబట్టి ఈ దశలో మనం నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. చల్క నేలల్లో అయితే కొంచెం ఎక్కువ, అదే నల్లరేగడి భూముల్లో అయితే కొంచెం తక్కువగా నీటిని అందించుకునే అవకాశం ఉంటుంది. కంది పంటలో మరుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, ఈ 2 పురుగులు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటి ఉధృతిని కనుక మనము గమనించినప్పుడు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ఒక 80 గ్రాములు ఒక ఎకరాకి సరిపోయే విధంగా, లేదంటే కోరాంట్రనిలిపోల్ ఒక 60 ml ఒక ఎకరాకి సరిపోయే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా వచ్చే తెగులు కనుక గమనించినట్లయితే ఎండు తెగులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండు తెగులు నివారించుకోవడానికి ఎక్కడైతే మొక్కలను ఎండిపోవడం, గుంపులుగా ఎండిపోవడం, లేదంటే కాండం విరిగిపోయి పడిపోవడం మనం గమనించినట్లయితే సో ఈ యొక్క ఎండు తెగులు నివారణకి మనం ఒక 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ని 1 లీటర్ నీటి కలిపి మనం అంటే మొదలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఎండు తెగులు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సరైన అనుకూలమైన మధ్యకాలిక రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఒక ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల వరకు కూడా దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.